హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఒక 26 ఏళ్ళు ఉన్న ఒక కిలాడి మహిళ 11 మంది ఫ్యామిలీస్ ని రోడ్డు మీదకి లాగేస్తుంది. విషయం ఏంటో తెలిస్తే మీ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ లో ఒక స్థలం ఉంది, దాన్ని అమ్మడానికి ఎక్కువ మోతాదులో డబ్బు ఖర్చు అవుతుంది. మీ అందరూ కూడా నాకు సహాయం చేస్తే మీ అందరికి దానికి డబుల్ ఇస్తానని చెప్పేసి ఆ 11 వ్యక్తులతో కూడా డిస్కషన్ చేసుకుని వాళ్ళ దగ్గర 30 లక్షల చొప్పున దాదాపు 1,73,00,000 వసూలు చేసింది. దాని తర్వాత వీళ్ళు పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ఆమె చేతులు ఎత్తేసింది. వీళ్ళందరి నెంబర్లు కూడా బ్లాక్ చేసింది. అసలు ఈ 26 ఏళ్ళు ఉన్న ఈ మహిళకి వీళ్ళందరినీ కూడా మోసం చేయడానికి, వీళ్ళందరినీ కూడా చీటింగ్ చేయడానికి ఆమెకి ఎలా సాధ్యమైంది? సో ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ 11 మందితో ఒక బాధితుడు మనతో పాటు ఉన్నాడు. అతన్ని పూర్తిగా సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నా పేరు వెంకటరమణ. మాది వైజాగ్ అనకాపల్లి జిల్లా కోటపట్ల మండలం రామచంద్రపురం. నేను హైదరాబాద్లో మియాపూర్ దగ్గరలో నివసిస్తున్నాను. బొల్లారంలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను. ఈమె మా తమ్ముడికి పరిచయం. ఆమె పేరు ఏంటండి? ఆమె పేరు నూనెల శ్రావణి, సన్న డాటర్ ఆఫ్ రామారావు. ఆమె అక్కడ యశరాయవరం మండలం అడ్రొడ్డు తిమ్మాపురం అనే ఒక కాలేజీలో మా తమ్ముడు తను కూడా ప్రైవేట్గా ఇంటర్ ఎగ్జామ్ కోసమని అక్కడ ఫీజు కట్టి ఇంటర్ ఎగ్జామ్ సమయంలో కలుసుకొని మా తమ్ముడిని నమ్మించి పలానా చోట హైదరాబాదు సమీపంలో హైదరాబాదులో ఒక ప్రదేశంలో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నా పేరున ఉన్నది 75 ఎకరాలు. నా పేరున ఉంది 25 ఎకరాలు ఇలా లిటికేషన్లో ఉంది. ఆ 25 ఎకరాలకి మీరు పెట్టుబడి పెడితే దానికి ప్రతిఫలంగా మీకు కొంత అమౌంట్ సెటిల్ చేస్తాను, మీ లైఫ్లో సెటిల్ చేస్తానని చెప్పి మా తమ్ముడిని నమ్మబెలికించిన తర్వాత వాడు ఒక 60 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇంకా నా వల్ల కాదని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇలాగ అడిగితే నేను నమ్మకపోతే ఒక 10 days మా రూమ్లో ఉన్నాడు. మా రూమ్లో నుండి డిసెంబర్ 31, 2022 ఆ టైంలో నా దగ్గర ఉన్నాడు. 31 నైట్కి ఇలాగ సెటిల్మెంట్ ఇది కస్టమర్ వస్తున్నాడు అని చెప్పి నా దగ్గర ఉంచుకున్న తర్వాత అది సడన్గా ఏం చేసింది, మా నాన్నకు బాగోలేదని చెప్పి మళ్ళీ పేరాయించేసి నాకు 4 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి, అలాగైతే మా నాన్నకి ఇలాగ పెరాలసిస్ వచ్చి పడిపోయాడని చెప్తే నా దగ్గర ఉంటే ఇలాగ నైట్ ఇలాగ చెయ్యాలి, ఏది కస్టమర్ తోటి ఉంది, డీలింగ్ ఉంది, ఇప్పుడు రానంటుంది, నాకు సాయం చేయరంటే నేను సాయం చేశాను. ఒక 10 లక్షల వరకు సాయం చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ 9 లక్షలు అన్నది. మనిషికి 9 లక్షలు అన్నది. తర్వాత మళ్ళీ 11 లక్షలు అన్నది. మళ్ళీ తర్వాత 13 లక్షలు అన్నది. తర్వాత మళ్ళీ 50 లక్షలు అన్నది. 50 లక్షలతో ఏప్రిల్కి 50 లక్షలు మళ్ళీ ఈ మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళా ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే, జూన్, జూలై, ఆగస్టు, మళ్ళీ ఆగస్టులో మళ్ళీ 18 లక్షలు కావాలన్నది. 18 లక్షలు అయిన తర్వాత మళ్ళీ ఆ 18 లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 20 లక్షలు అన్నది. 20 లక్షలు కట్టేసిన తర్వాత అక్టోబర్ 30కి లాస్ట్ ఇంకా డిపాజిట్ మిషన్ లాస్ట్ లక్ష చేసిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఈ తెలంగాణ ఎన్నికలు కూడా పడ్డది. నాకు పర్మిషన్ కావాలని చెప్పి కేటీఆర్ గారు పర్మిషన్ అని చెప్పి ఒక 5 కోట్లు తీసుకుంది. 50 కోట్లకి 5 కోట్లు పర్మిషన్ అడిగారు. పర్మిషన్కి అమౌంట్ కట్టాలని చెప్పి మమ్మల్ని అడిగింది. ముందు 2 కోట్ల 50 లక్షలు అడగాలి, కట్టిన తర్వాత మన అమౌంట్ చేరిన తర్వాత మళ్ళీ మిగతాది కట్టాలని చెప్పి చెప్పిన తర్వాత 2,50,00,000లోని మీ వాటా కింద ఒక 30 లక్షలని చూడండి, మిగతా నేను చూసుకుంటానంటే చెప్పింది. అదంతా ట్రాష్ అన్నది ఏంటన్నది మాకు తెలియదు అప్పటి వరకు. కట్టాలంటే మా వల్ల కాదంటే అది కనీసం వెహికల్ కన్నా కట్టందని చెప్పి ఒకసారి 50,000 తీసుకుంటే మరొకసారి ఇంకో 50,000 తీసుకొని ఇంకా మొత్తం ఇచ్చేసాం. మా దగ్గర రూపాయి లేకుండా చేసేసిన తర్వాత ఇంతకీ అవ్వలేదు అంతకీ అవ్వలేదు అని చెప్పి డిసెంబర్ 3వ తేదీన లెక్కింపు అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అడిగితే మీరు నాకు ఎక్కడ ఇచ్చారు, అసలు ల్యాండ్ ఎక్కడ ఉంది అన్నట్టు మాట్లాడి మా తమ్ముడిని ఇక్కడ వనస్థలిపురం SYN గ్రాండ్ హోటల్లో నెల రోజులు ఉంచేసిన తర్వాత అక్కడ వాడి బైక్ తాకట్టు పెట్టి ఆ 53,000 అయితే 50,000 కట్టి 3,000 మళ్ళీ నేను వేరే వాడి దగ్గర తీసుకుని 53,000 కట్టి ఆయన బయటకు తెప్పించాం. ఈ మధ్య గ్యాప్లో నేను వెళ్ళాను, ఊరెళ్ళి ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తిరిగి ఏమంటున్నాడు, మీరే మాకు 20 లక్షలు ఇవ్వాలంటే అతి 20 లక్షలు ఇవ్వాలంటే అతి 20 లక్షలు ఇస్తాం, మాకు 1,73,00,000 గురించి సమాధానం చెప్పంటే దానికి ఏం చెప్పలేదు.
అప్పటికి ఆవిడ ప్రెగ్నెన్సీ. కానీ మాకేం చెప్పేది, క్యాన్సర్ వల్ల నా పొట్ట ఉబ్బరం అయిపోయేది అనే నమ్మబలికింది. ఆఖరికి ఎప్పుడు సెప్టెంబర్లో కూడా ఒకసారి వచ్చింది హైదరాబాద్, వచ్చి ఎలాగని చెప్పింది. అవన్నీ అయిన తర్వాత మా సమీపంలో కోటవట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే మేము ఒక వ్యక్తిని పెట్టుకుని వెళ్తే, కోటవట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ టీడీపీ నాయకులతో కుమ్మకయ్యి మాకు కేసు పెట్టనివ్వకుండా చేసింది. పెద్దలు అందరినీ పెట్టుకొని కేసు పెట్టనివ్వకుండా చేసి వాళ్ళకి ఒక 5 లక్షల వరకు ఇచ్చిందంట. అది నాయకులు కూడా ఒప్పుకున్నారు, రివర్స్ అయ్యారు. ఇప్పుడు రివర్స్ అయ్యి చెప్పుకున్నారు, అంతకీ అవ్వలేదని ఇంత అమౌంట్ అని చెప్పి మేము ఇబ్బంది పెడతామని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళ నోటితో వాళ్ళన్నారు 5 లక్షల వరకు ఇచ్చారని చెప్పి. అవి ఇచ్చిన తర్వాత మేము టీడీపీ ఆఫీస్లో గెలిచాము. మా ఎమ్మెల్యే అయిన వంగలపూడి అనితని కూడా కలిసి ఆర్జీ కూడా ఇచ్చాము. కానీ ఏ రెస్పాన్స్ ఇవ్వరాదు, ఏమీ లేదు. టీడీపీ నాయకులు కూడా టీడీపీ ఆఫీస్లో కూడా అదిగో పిలుస్తాం ఇది 2 రోజులు 3 రోజులు పిలుస్తామంటున్నారు. కానీ అది కూడా పిలవట్లేదు, చేయట్లేదు. పిలుస్తా అన్నారు, చేయట్లేదు. తర్వాత మమ్మల్ని ఇక్కడ నేను మియాపూర్లో కేసు పెట్టడానికి వెళ్ళాను. కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ కూడా అంత అమౌంట్ అడుగుతున్నారు. అమౌంట్ అడిగితే నా దగ్గర ఏమీ లేవండి అని చెప్పిన ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఏసీపీ గారి దగ్గరికి పెడతారమ్మని చెప్పారు, వెళ్ళాను. తిరిగి 4 రోజులైంది. ఇంకా అప్పుడు ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే నేను ఇంకా మారకుండా కూర్చొని ఉన్నాను. కానీ నేను ఏం చేయలేక ఏం తోచలేక ఉన్నాను. అప్పుడు మీకు మెసేజ్ చేయగానే మీరు రెస్పాండ్ అయ్యి వచ్చారు. ఇంకా మీతో పాటు చాలామందికి పెట్టాను కానీ ఎవరూ రెస్పాండ్ అయ్యారు. మీరు ఒక్కరే వచ్చారు నా దగ్గరికి. చాలామంది కేఆర్ టీవీ అని చాలా టీవీలకి, ట్విట్టర్లో TV9కి, ఎన్టీవీ, సాక్షి టీవీకి, మొత్తం చాలా టీవీలకి పెట్టాను. కానీ ఆఖరికి అనిత గారికి, లోకేష్ గారికి, అందరికీ ట్విట్టర్లో ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టాను. కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. మొత్తం ప్రతి ఒక్కరికి మొత్తం అందరికీ పెట్టాడు మెసేజ్లు. పోలీసులకి 100 పోలీసులకి మొత్తం అందరికీ, మా లోకేష్ గారికి, మొత్తం ఆయన పాత్ర గారికి, అనిత గారికి, కనీసం ఎవ్వరూ కూడా ఎవరూ రిప్లై ఇవ్వలేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి తెలుగుదేశం నాయకుడికి పెట్టాను. కానీ ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. మీరు వచ్చారు, మాకు ఏమైనా సాయం చేయగలుగుతారని మిమ్మల్ని నమ్మి నేను ఈ అమ్మాయి అంటే మీకు ఆమె ఇట్లా చెప్తున్నప్పుడు కూడా ఈ పొలిటికల్ లీడర్స్ నాకు తెలుసు ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చిందా? మొత్తం వీళ్ళందరూ అప్పుడు చెప్పింది. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ మేనగోళ్ళు అన్నట్టు చెప్పింది. నాకు ఇదిగో లాక్డౌన్ టైంలో నంద్యాల నరసింహారెడ్డి మీకు సపోర్ట్గా ఉంటాడు, మీకు క్యాష్ బార్డర్ దాటించడానికి చెప్పి అన్న విషయం కూడా చెప్పింది. మాకు వాళ్ళ ఫ్యామిలీస్ అసలు రికార్డ్తో డాక్టర్ ఫ్యామిలీస్ మొత్తం మీలా మోసపోయింది. మొత్తం 12 మంది ఫ్యామిలీస్, మొత్తం ఫ్యామిలీస్ అందరూ చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళవి, మొత్తం 1-2 సంవత్సరాల పిల్లలతో ఉన్న వాళ్ళవి అందరమని. మా తమ్ముడి మీద నమ్మకంతో వాడికి ఏదో చేస్తాడుందో, వాడు మాకేదో సాయం చేస్తాడని చెప్పి వాడిని నమ్మి మేము ఇచ్చాము. వాడిని నమ్మిస్తే వాడిని ఆవిడ ఇంతలా మోసం చేస్తాను చాలా నమ్మలి. వాడినే కాదు, వాళ్ళ ఫ్యామిలీని కూడా. ఆఖరికి మా చిన్నాన్న చనిపోయినా సరే మమ్మల్ని వదలలేదు. మా చిన్నాన్న చనిపోయాడు ఇదే బెంగతోటి. చనిపోయిన తర్వాత కూడా ఇంకో 18 లక్షలు తీసుకుంది. 18 లక్షలు తీసుకొని మీకు ఏ సంబంధం లేదు, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ రాజకీయ నాయకులతో టీడీపీ రాజకీయ గోపాలపట్నంలో మా మీద రివర్స్లో మా మీద కేసు పెట్టింది. అయితే మీ దగ్గర ఈ డైరెక్ట్గా ఆమెకి చేతికి ఇవ్వకుండా మీరు అకౌంట్ వేసి అన్నారు కదా, ఆ ఎవిడెన్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అసలు మా కేసు తీసుకోవట్లేదు. అసలు వాళ్ళు ఎవిడెన్స్లు తెమ్మన్నారు, తెచ్చాము, ఇచ్చినా సరే మా గోళ ఎవరు పెట్టించుకున్నా లేదు. అసలు అసలు అవి చూడనివ్వట్లేదు. అది చూడలేదు. ఇదిగోండి మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసాం కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని చూశాను కానీ మీరు కేసు పెట్టాలంటే సివిల్ కేసు పెడతాము, తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. లీగల్ అడ్వైజర్ పంపించినట్టు మొక్కుబడిగా పంపించి లీగల్ అడ్వైజర్ని మేనేజ్ చేసి సివిల్ కేసు పెట్టిన విధంగా, క్రిమినల్ కేసు కాకుండా, చీటింగ్ కేసు కాకుండా సివిల్ కేసు పెట్టే విధంగా మళ్ళీ వాళ్ళ లీగల్ అడ్వైజర్ నుంచి మాకు నోటీసులు ఇచ్చారు. అవి కూడా ఉన్నాయి. నోటీస్లో ఏమైనా ఉన్నదండి? సివిల్ కేసు, ఇది క్రిమినల్ కేసు కింద రాదు, సివిల్ కేసు కింద వస్తుందని చెప్పి